హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ఈరోజు క్యాన్సర్ని మనం రాకుండా చేయాలంటే ఏం చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసెస్ 15 to 17 మిలియన్ ఉండేవండి యాన్యువల్గా ప్రపంచవ్యాప్తంగా 1 year బిఫోర్ వరకు. బట్ ఈ ఇయర్ అది 21 మిలియన్కి ఎగబాకింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు డే బై డే ఈ క్యాన్సర్ ఏ విధంగా దాని సంఖ్యను పెంచుకుంటూ వెళ్తోందో ప్రజల్లో. క్యాన్సర్ వచ్చిన తర్వాత దాని ట్రీట్మెంట్, దానితో పోరాడే మనిషి యొక్క పోరాట పటిమ మనకందరికీ తెలిసిందే. అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. అవి రాకుండా చేసుకోవాలంటే మనం ఏం చేయాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. క్యాన్సర్ పుట్టడానికి మరియు పెరగడానికి దానికి అనుకూలమైనటువంటి వాతావరణం గురించి ఫస్ట్ తెలుసుకుందాం. మనిషి యొక్క బ్లడ్లో ఎక్కువ గ్లూకోజ్ శాతం ఉన్నట్లయితే అది క్యాన్సర్ రావడానికి పెరగడానికి ఇష్టమైన వాతావరణం. మరియు ఇన్సులిన్ హై ప్రొడక్షన్. మూడవ ఎన్విరాన్మెంట్ లో ఆక్సిజన్. నాలుగవ ఎన్విరాన్మెంట్ హై ఇన్ఫ్లమేషన్. వీటి గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్, ఎప్పుడైతే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోతుందో ఆ గ్లూకోజ్ని ఇష్టపడే క్యాన్సర్ కణాల సంఖ్య కూడా పెరుగుతుంది. అది చక్కటి ఎన్విరాన్మెంట్ వాటి పెరుగుదలకి. సో అది ఎలా నివారించుకోవాలో మన వీడియోలో తర్వాత తెలుసుకుందాం. రెండవ ఎన్విరాన్మెంట్ ఏంటంటే ఎక్కువ ఇన్సులిన్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుందంటే మన బాడీలో మన కణాలకి కండరాలకి ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో, అంటే ఇన్సులిన్కి రెస్పాండ్ కాదు, అప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఎక్కువ ఇన్సులిన్ ప్రొడక్షన్కి ప్రేరేపిస్తుంది, అంటే ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుందో అది క్యాన్సర్ కణాలకి ట్యూమర్స్ రావడానికి అది ఆసరా అవుతుంది. ఇక మూడవది హై ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ చాలా రకాలు ఉంటుందండి. మన కణకణాలలో జరిగే ఇన్ఫ్లమేషన్ ఒకటి. మనము గ్లూకోజ్, మన బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ శక్తిగా మారిన తర్వాత ఆ కెమికల్ రియాక్షన్ వల్ల ఉత్పన్నమైనటువంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఒక రకమైనటువంటి ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది. మన రక్తనాళాలలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వల్ల, గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ అవడం వల్ల ఒక రకమైనటువంటి ఇన్ఫ్లమేషన్కి మన రక్తనాళాలు గురవుతాయి. ఇది ఒక రకమైనటువంటి ఇన్ఫ్లమేషన్. సో మన బాడీ ఇచ్చే రెస్పాన్స్ నే ఇన్ఫ్లమేషన్ అంటారు. తెలుగులో చెప్పాలంటే వాపు. సో ఈ వాపు గనుక మనం తగ్గించుకోగలిగితే మనకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. ఎప్పుడైతే మన బాడీలో ఆక్సిజన్ కంటెంట్ తగ్గుతుందో, ఆక్సిజన్ సరఫరా తగ్గుతుందో కణకణానికి, అప్పుడు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతాయండి. ఈ 4 ఎన్విరాన్మెంట్స్ ఎలా తగ్గించుకోవాలి, ఏ పద్ధతులు మనం ఫాలో అయినట్లయితే క్యాన్సర్ నుండి మనం బయటపడచ్చు, క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు, ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందులో మొదటి పద్ధతి మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. మన బాడీలో ఏదైనా సరే బ్యాడ్ కావచ్చు, అబ్నార్మల్గా ఏది కనిపించినా సరే మన ఇమ్యూన్ సిస్టమ్ వెంటనే యాక్ట్ చేస్తుంది. మన బాడీని మన ఇమ్యూన్ సిస్టమ్ నిరంతరం స్కాన్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీకి హాని కలిగించే బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఈ క్యాన్సర్ కణాలు కావచ్చు, ఇవి ఐడెంటిఫై చేసినట్లయితే ఇమ్మీడియట్గా మన ఇమ్యూన్ సిస్టమ్ దానిపైన యాక్ట్ చేస్తుంది. ప్రీ క్యాన్సర్ సెల్స్ అంటారు. అంటే అది కంప్లీట్గా క్యాన్సర్ సెల్గా కన్వర్ట్ అయి ఉండదు, అది అందుకు ముందు స్టేజ్. అప్పుడే ఎర్లీ స్టేజ్లోనే మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉన్నట్లయితే దాన్ని ఐడెంటిఫై చేసి మన బాడీ నుండి బయటకు తరిమేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ మెరుగుపడాలి అంటే మనం తినే ఆహారంపైనే అది డిపెండ్ అయి ఉంటుంది. మనము ఎప్పుడు కూడా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మరియు గ్రీన్ లీవ్స్ ఎక్కువగా తింటూ ఉంటామో, సో ఈ డైటరీ ఫైబర్ ఎక్కువగా మనం తీసుకున్నట్లయితే మనకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది మెరుగుపడుతుంది. ఎప్పుడైతే గట్ హెల్త్ బాగుంటుందో మన ఇమ్యూన్ సిస్టమ్ వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. మన గట్ హెల్త్ ఎప్పుడు బాగుంటుందంటే 2 కేసెస్లో బాగుంటుంది. ఒకటి ఫైబర్ రిచ్ ఫుడ్ బాగా తిన్నప్పుడు. రెండవ కేసు ఏంటంటే ఈ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా అంటారు కదా, గట్ మైక్రోబియం, ఇది స్ట్రాంగ్గా డెవలప్ అయినప్పుడు మన గట్ హెల్త్ అనేది బాగుంటుంది. ఎప్పుడైతే మన గట్ హెల్త్ బాగుంటుందో మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా అవ్వాలి అంటే విటమిన్ డి కూడా చాలా అవసరం అండి. విటమిన్ డి తగినంత మోతాదులో మనం తీసుకోవడం కాస్త జాగ్రత్త వహించాల్సిన విషయం. ఎక్కువగా మన విటమిన్ డి ఉంటే ఎక్కువ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది అనుకోవడం కూడా ఒక అపోహేనండి. ఎక్కువ విటమిన్ డి తీసుకున్న ఇమ్యూన్ సిస్టమ్ అమాంతం పెరిగిపోదు. దానికి ఎంత విటమిన్ డి పర్ డేకి మనకు కావాలో అంత విటమిన్ డి మనం తీసుకోవడం చాలా అవసరం. ఒకవేళ మన ఫుడ్లో మనకు దొరకపోతే సప్లిమెంట్స్ రూపంలో అయినా సరే మనం విటమిన్ డిని మనం తీసుకోవచ్చు. ఇక రెండవది ఆక్సిజన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి.
మనం పీల్చే గాలిలో ఎంత పర్సెంటేజ్ ఆక్సిజన్ ఉంటుందండి? సపోజ్ మనము క్లోజర్ రూమ్లో నిద్రపోతున్నాం అనుకోండి, అన్ని కిటికీలు బంద్ చేసుకుని. ఆ రూమ్లో ఉన్న ఆక్సిజన్ మనకు సరిపోతుందా? సరిపోదు. అందుకే ఆరు బయట నిద్రించే వాళ్ళలో డీప్ స్లీప్ పట్టడమే కాదు, మంచి ఆక్సిజన్ కూడా అందుతూ ఉంటుంది. మన విండోస్ మంచి వెంటిలేషన్ ఉండాలండి. రాత్రిపూట లైట్ మనం అవాయిడ్ చేయొచ్చు, కానీ ఫ్రీ ఎయిర్ సర్క్యులేషన్ ఉండేటట్లు జాగ్రత్త పడాలి. అంతేకాదు, చక్కటి మంచి ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం పొల్యూషన్కి దూరంగా మనం జీవించినట్లయితే మంచి ఆక్సిజన్ మనం అందుకోవచ్చు. మంచి ఆక్సిజన్ తీసుకున్నంత మాత్రాన సరిపోదండి. ఆ ఆక్సిజన్ కణకణానికి చేరాలి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలి. ఎప్పుడు మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అంటే మంచిగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు. మార్నింగ్ వాకింగ్ కావచ్చు, ఈవినింగ్ వాకింగ్ కావచ్చు, లేదా రోజువారీ పని కూడా మంచి ఎక్సర్సైజ్, మూమెంట్స్ ఉండాలి మన బాడీలో. మార్నింగ్ ఒకసారి ఎక్సర్సైజ్ చేసి రోజంతా మనం కూర్చొని వర్క్ చేస్తే అది కరెక్ట్ కాదండి. బాడీలో రెగ్యులర్గా మనకు మూమెంట్స్ అనేవి ఇవ్వాలి. లేసి ప్రతి 20 నిమిషాలకి తిరగడము, లేదా ఇంట్లో చిన్నపాటి తేలికపాటి పనులు చేస్తూ ఉండడము, లేదా స్టేర్ కేస్ని ఎక్కడము, ఇలాగా చిన్న చిన్న పనులు మనం చేసినట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందో ఆక్సిజన్ కణకణానికి అందుతుంది. బ్లడ్లో షుగర్ని ఏ విధంగా తగ్గించుకోవాలండి? 2 విధాలుగా తగ్గించుకోవచ్చు. ఒకటి, షుగర్ అంటే స్వీట్స్ మనము అవాయిడ్ చేయొచ్చు. అది షుగర్లో మనం మిల్క్లో కలుపుకొని తాగినా సరే, షుగర్తో తయారు చేసినటువంటి స్వీట్స్ ఇంట్లో చేసింది తిన్నా కానీ, లేదా బేకరీలో కొన్ని తిన్నా కానీ, ఏ రూపంలో అయినా సరే షుగర్ని మనం అవాయిడ్ చేయాలి. అంతేకాదు, షుగర్ను ఒక్కటి అవాయిడ్ చేసినంత మాత్రాన మన బ్లడ్లో గ్లూకోజ్ స్థాయి తగ్గిపోతుందా? కాదు. కార్బోహైడ్రేట్స్ వల్ల ఈ గ్లూకోజ్ స్థాయి అనేది పెరుగుతుంది. సో లో గ్లిసమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్ మనం తినాలి. సపోజ్ మనం మ్యాంగో తింటున్నాం అనుకోండి, మ్యాంగో హై క్యాలరీస్ ఫుడ్, అంతేకాదు హై గ్లిసమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్. సో దాన్ని మనం అవాయిడ్ చేయాలి. ఏ ఫ్రూట్లో లో గ్లూకోజ్ ఉంటుందో, లో గ్లిసమిక్ ఇండెక్స్ ఉంటుందో ఆ ఫ్రూట్స్ తినాలి, ఆ వెజిటబుల్స్ తినాలి, ఆ ఫుడ్ను మనం తినాల్సి ఉంటుంది. సో అప్పుడు గ్లూకోజ్ స్థాయి అనేది అమాంతం పెరిగిపోకుండా బ్లడ్లో కంట్రోల్గా ఉంటుంది. ఇక 4వ మార్గం, మన బాడీలో ఇన్సులిన్ ని తగ్గించుకోవాలి. ఎప్పుడు ఇన్సులిన్ పెరుగుతుందంటే మన బాడీకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగినప్పుడు. అంటే ఇన్సులిన్ కి రెస్పాండ్ కాదు మన బాడీ. అది ఏ విధంగా తయారవుతుందంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ మనకి ఎక్కువగా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూస్తూ ఉంటాం. మన బాడీ రెస్పాండ్ కాదు, ఇన్సులిన్ తీసుకోదు. సో ఇన్సులిన్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ కణకణానికి అందదు, అది బ్లడ్లోనే ఉండిపోతుంది. సో అట్లా గ్లూకోజ్ స్థాయి అనేది పెరిగిపోతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకోవాలి. అదృష్టవశాత్తు మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రివర్సబుల్, తగ్గించుకోవచ్చు. బాడీలో మనం మంచిగా ఎక్సర్సైజ్ చేసామంటే, కణకణానికి మూమెంట్స్ మనం అందించగలిగామంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. దాని ద్వారా ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకోవాలంటే పైన చెప్పినటువంటి షుగర్ని అవాయిడ్ చేయడము, రెండవది కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేయడం. ఈ రెండింటిని మనం పాటించినట్లయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. అంతేకాదు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా మనం అలవాటు చేసుకోవాలి. సూర్యాస్తమయానికన్నా ముందే మనం భోజనం చేసినట్లయితే దాదాపు 15-16 గంటల పాటు మన బాడీకి మనం రెస్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, మన డైజెషన్ సిస్టమ్కి రెస్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా కాన్స్టెంట్గా ఉండేట్లు చూసుకోగలిగిన వాళ్ళం అవుతాం. దాని ద్వారా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకోవచ్చు. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల కూడా మన బాడీలో క్లీనింగ్ ప్రాసెస్ చాలా బాగా జరుగుతుంది. ఎప్పుడైతే క్లీనింగ్ ప్రాసెస్ బాగా జరుగుతుందో ఈ ప్రీ క్యాన్సర్ సెల్స్ అనేవి టైం టు టైం మన బాడీ నుండి బయటకు వెళ్ళిపోతాయి. అంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తగ్గిపోతుంది. మన బాడీలో మోస్ట్ ఎఫిషియెంట్ ఒక ఆర్గాన్ ఉందండి. ఆ ఆర్గాన్ పనితీరు సరిగా లేకపోతే పైన చెప్పబడినటువంటి అన్ని మార్గాలు కూడా ఫ్లాప్ అయిపోతాయి. అది ఏంటి అంటే లివర్. మన లివర్లోనే మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ ఈ కొలెస్ట్రాల్ కావచ్చు, టాక్సిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డెడ్ సెల్స్ అవన్నీ కూడా స్టోర్ అయ్యి బయటికి వెళ్తూ ఉంటాయి. ఒకవేళ లివర్ హెల్త్ సరిగా లేదనుకోండి, ఆ ఎఫిషియెంట్గా క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరగదు. అప్పుడు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. కాబట్టి లివర్ హెల్త్ని కాపాడుకోవడం చాలా మంచిది. ఎప్పుడైతే మనం గట్ హెల్త్ని కాపాడుకుంటామో ఆటోమేటిక్గా లివర్ హెల్త్ కూడా బాగుంటుంది. కాబట్టి ఈ లివర్ హెల్త్ని బాగుండేటట్లు చూసుకోవాలి. ఒకవేళ సరిగా లేదనుకోండి, దాన్ని ఎఫిషియెంట్గా కూడా మార్చుకోవాలి. లివర్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేది మనకు అవైలబుల్లో ఉంది. అవి కొన్ని రకాలైనటువంటి ఫుడ్ మనం తీసుకున్నట్లయితే ఆ లివర్ డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఈ లివర్ అనేది క్లీనింగ్ అవుతుంది. ఇంకా మనం స్మోకింగ్ని, డ్రింకింగ్ని అవాయిడ్ చేయాలి.
డ్రింకింగ్ అకేషనల్గా చేసినా సరే వెరీ లిటిల్ అమౌంట్. స్మోకింగ్ని కంపల్సరిగా పూర్తిగా మనం దాన్ని నిలిపేయాలి. అప్పుడే మనకు క్యాన్సర్ రాకుండా మనం చూసుకోవచ్చు. ఇంకా యూవీ లైట్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండడం కూడా చాలా మంచిది. ఇప్పుడున్నటువంటి యూవీ లైట్ వల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతుంది. సో మనం డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజర్ ఎస్పెషల్లీ ఇన్ ద ఆఫ్టర్నూన్ కాకుండా నీడపాటు నుండి మార్నింగ్ టైం మట్టుకే మనం డి విటమిన్ కోసం బయటకు వెళ్తే అది పర్ఫెక్ట్ పద్ధతి. కొంతమంది ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్కి చాలా దగ్గరగా వర్క్ చేస్తున్న వాళ్ళైతే వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్కి దగ్గరగా ఉన్న వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. పైన చెప్పిన పద్ధతులన్నీ కూడా మన చేతిలోని పరిష్కారాలండి. మనల్ని మనం కాపాడుకోవడం. పూర్తిగా విఫలమైతే మనల్ని మనం కాపాడుకోవడం ఆ దేవుడు మాత్రం ఎలా రక్షిస్తాడు. ఫస్ట్ మనల్ని మనం కాపాడుకోవడానికి ట్రై చేయాలి. క్యాన్సర్ని మనం రాకుండా మనం మన చేతిలో ఉన్న పరిష్కారాల మార్గాలని మనం అవలంబించాలి. అప్పుడే మనం హ్యాపీగా ఆనందంగా జీవించగలుగుతాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.